హలో గైస్, వెల్కమ్ టు మనీ టాక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ చూసేద్దాం. ఎంత టేస్టీగా పొడి పొడిలాడుతూ ఉందో చూడండి. ఇది ఒక్కసారి చేస్తే చాలు, ఎవరైనా లైక్ చేయాల్సిందే. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను, 7 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను చూడండి. సో దీంట్లో మనం కారం, పసుపు, సాల్ట్ తీసుకోండి కొద్దిగా. అవి తీసుకున్న తర్వాత వాటిని నీట్‌గా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొనే చేసుకోండి. లేదంటే అవి చిట్లుతాయి. సో స్లోగా, నెమ్మదిగా చేసుకోండి. సో నేను చూపిస్తున్నాను చూడండి. అలా కలర్ రావాలి. వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ మనకు ప్యాన్‌లో ఆయిల్ ఉంది కదా! దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, ఇప్పుడు నేను మీడియం సైజ్‌వి 3 ఆనియన్స్ తీసుకున్నాను. మీరు పెద్దవైతే 2 సరిపోతాయి. అవి బాగా వేగిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను నేను. సో పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను. సో మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు స్పైసీ బాగా తినేవాళ్ళైతే. సో ఇది స్మెల్ పోయేంత వరకు నీట్‌గా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే బిర్యానీలో మనకు టేస్ట్ బాగోదనమాట. సో 1 స్పూన్ కారం తీసుకున్నాను. అండ్ సాల్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. ధనియా పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇది నేను చూపించిన మసాలానే వేయక్కర్లేదు. వేరే మసాలా అయినా వేసుకోవచ్చనమాట. సో ఇది 10 సెకండ్స్, జస్ట్ 10 సెకండ్స్ మాత్రమే లో ఫ్లేమ్‌లో వేయించుకోండి సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి. ఒకసారి కలుపుకొని చూడండి, నేను కలుపుతున్నాను కదా! అలా కలుపుకొని ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత టమాటో ప్యూరీని మనం యాడ్ చేసుకోవాలి. నేను మీడియం సైజ్‌వి 2 తీసుకున్నాను. పెద్ద సైజ్‌దయితే ఒకటే తీసుకోండి సరిపోతుంది గ్రేవీ. సో దాన్ని బాగా వేయించుకొని ఒక 5-6 మినిట్స్ మూత పెట్టి ఉంచుకొని, ఎందుకు అంటే తొందరగా ఉడుకుతుంది మూత పెట్టడం వల్ల. ఇలా ఉడికిన తర్వాత మనం బాగా నీట్‌గా ముక్కలు ముక్కలుగా కాకుండా నీట్‌గా స్మూత్‌గా కర్డ్‌ని కలుపుకొని హాఫ్ కప్ వేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం నీట్‌గా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం గుప్పెడంత కొత్తిమీర తీసుకొని ఒకసారి వేసేయండి. వేసి ఒకసారి కలిపేయండి. బాగా నీట్‌గా కలిపేసుకోండి. ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు కొద్దిగా వేయించుకోండి. సో మనకు గ్రేవీ రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు బిర్యానీ రైస్ చూసేద్దాం. వాటర్ బాగా బాయిల్డ్ అవుతున్నప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేసేసేయండి. సో నేను చూపిస్తున్నాను చూడండి. ఆ మసాలాలన్నీ దాంట్లో యాడ్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు కొన్ని 3 వేసాను ముక్కలు. అండ్ హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోండి. ఆ నిమ్మకాయ దాంట్లోనే వేసేసేయండి, నో ప్రాబ్లమ్. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను. అండ్ రైస్‌ని మనం హాఫ్ అన్ అవర్ ముందే బాగా నానాలి. నానిన తర్వాతే వేయాలనమాట. అప్పుడే మనకు రైస్ అనేది బాగా బాయిల్డ్ అవుతుంది. అండ్ మనం దమ్ పెట్టినప్పుడు కూడా పొడి పొడిగా ఉంటుంది. సో 1 స్పూన్ నేను సాల్ట్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఎందుకు అంటే మనం వాటర్‌తో పూర్తిగా ఉంచం కదా! సో రైస్‌ని పక్కకు తీసేస్తాం కాబట్టి అది మనకి సరిపోతుంది సాల్ట్. సో ఇక్కడ చూడండి, 80% ఉడికితే సరిపోతుంది. చేయితో ఇలా అంటే ఇరిగిపోయేలా ఉండాలి. సో ఈ రైస్‌ని పక్కకు తీసి పెట్టుకోండి. సో దాంట్లో ఉన్న మసాలాలన్నీ పక్కకు తీసేసేయండి. సో ఇప్పుడు గ్రేవీలో ఎగ్స్ యాడ్ చేసేసుకుందాం. మనం ఆల్రెడీ వీటిని వేయించుకున్నాం. వీటిని ఇప్పుడు నీట్‌గా అరేంజ్ చేసుకోండి. ఎందుకు అంటే మనం రైస్ తీసుకునేటప్పుడు సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందనమాట. సో కొన్ని గోల్డెన్ కలర్‌లో ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసేసుకోండనమాట. సో ఇప్పుడు లేయర్ టు లేయర్ రైస్ వేసుకొని అండ్ కొత్తిమీర వేసుకొని, మళ్ళీ రైస్ వేసుకొని, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత నేను మిల్క్‌లో కుంకుమ పువ్వు కలుపుకున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. మీరు ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నెయ్యి కూడా తీసుకున్నాను 2 స్పూన్స్. ఇక్కడ నెయ్యి కూడా ఇంపార్టెంటే బిర్యానీకి. టిష్యూ పేపర్స్ తీసుకున్నాను నేను. మీరు కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. కాటన్ క్లాత్ తడిపి పెట్టేసేయొచ్చనమాట. సో నేను టిష్యూ పేపర్స్ పెట్టి దాని మీద కొన్ని వాటర్ చిలకరించుకోవాలి. అండ్ ఇలా చిలకరించుకున్న తర్వాత ఇప్పుడు అలా బాగా గట్టిగా పెట్టుకోండి. ఇప్పుడు గాలి బయటికి పోకుండా మూత పెట్టేసేయండి. మూత పెట్టి 15 మినిట్స్ వరకు ఉంచుకోండి. అది స్టీమ్ బాగా అవుతుంది. సో ఇప్పుడు బిర్యానీ మనకు రెడీ అయిపోయినట్టే. సో ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి. ఎలా ఉంది అని చెప్పి కమెంట్ బాక్స్‌లో చెప్పండి. నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలి అనేది కూడా కమెంట్ చేయండి, చేసేద్దాం.
చూడండి రైస్ ఎలా ఉందో పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో కదా. ఇలా రావాలి అంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.